నిన్నటి పోయాడు ఆంధ్రాకి వెళ్ళాడు. అరే అరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేసాడు స్కూల్లో అబ్బాబ్బా విద్యా ప్రమాణాలు పెంచేసేయడానికి తెగ మెచ్చుకున్నాడు. ఎందుకు అప్పటికి ఇంకా బీజేపీ వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. వీళ్ళకి ఎంకనేడే ప్లాన్ ఇస్తాడు. అరే మనం దొరికిపోతారు నాన్న కోడిపెట్టలు మూసేతారు మన 2014 నుంచి ఈ రోజు దాకా చేసిన దాచికాలన్నీ బయటపడిపోతాయి. మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వంలో పెడితేనే మన ఎవడో పరిరక్షిస్తారు. ఎందుకంటే ఇటుకో ఇల్లు అట్లనే బాగా మోపు చేసాం అన్ని మమ్మల్ని ఇప్పుడు పరిరక్షించాలంటే ఎలా అన్న దగ్గర. అందుకే చూడు ఆ టిడ్కో ఇల్లు విషయంలో ఎక్కడైనా ఈ బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు ఆత్తరే ఈ ప్రభుత్వం తమాషాలు కడుతుందా ఇల్లు ఇస్తారా ఎవరో అని పేక మీద కూర్చోలే. ఎందుకు కూర్చోరు? పేక మీద ఎందుకు కూర్చోట్లే? ఎందుకు కూర్చోట్లే? భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం. ఏంటిది? భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం. జడ్డితనం అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు సభకు నమస్కారం అన్నారు. అందుకే చూడు 27 పార్లమెంట్ రాజ్యసభలు చూడడం వాళ్ళతో పాటు తెలుగుదేశం కూడా మేము కూడా లైన్లోనే ఉన్నాం ఎన్డీఏలోని. సిగ్గు సరం మానం మర్యాద ఏమైనా ఉందా? దానికి వంత పాటలు తానా తందాన జయమ జయమ చంద్రన్న పాటకి లిరిక్స్ అన్నమాట ఇవన్నీ. అర్థమవుతుందా? లేకపోతే వీళ్ళకి సడన్ గా ఎంత ప్రేమ ఎందుకు వస్తుంది? కుల పచ్చల్లోడు పేపర్లు వేసుకునేవాడు వీళ్ళు వెంకయ్యనాయుడు అందరూ ఒకటే సంయుక్త క్యారేజర్ అన్నమాట. అది లాస్ట్కి బూడిద బుస్సేది. ఎలా అంటే పైన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇలా పిలక పట్టుకుని గంట వాయించినట్టు వాయిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ చూడు పిఠాపురం నన్ను ఎంపీ అంటుండు అంటే ఒకటి సభకు నమస్కారం, ఇంకోటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు 2 రోజులాగా ఆల్రెడీ నేను పురంధేశ్వరుని పిలిచి అమ్మా తలాడుతున్నారు. మనం అడిగింది ఏంటి వాళ్ళు చేస్తుంది ఏంటి ఆయన వస్తుంటే మనం అందరం జయమ చంద్రన్న పాట మనం ఎందుకు పాడుతున్నాం ఇల్లాగానే అడిగారు. అంటే అది సీట్లు అలానే వచ్చేస్తారా ఈ ట్యూన్లు అలా కడతారో 2 రోజుల్లో తేలుతుంది. ఇదొక ఎత్తి అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఓ పక్కన పొగిడిన నోటితోనే ఇప్పుడు విమర్శలకు దిగాడు. రాత్రి ఓర్సర్ వీళ్ళలో మారాడు.